హల్లెలూయా హల్లెలూయా దేవా వందనాలు స్తోత్రం యేసయ్యాకి వందనాలు తండ్రి. Let's stand up and worship the Lord. నిల్చున్నాము, లేచించున్నాము. ఆయన స్తుతిద్దాం, స్తోత్రిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. He alone is worthy of our praise. ఆయన మాత్రమే మన స్తుతులకు అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. Glory, glory, glory in the highest. Glory, glory, glory almighty. Glory to the Lamb of God. Glory to the living word. Glory to the
Lord, there's freedom in your presence, Lord. మీ సన్నిధిలో దేవా, మీ సన్నిధిలో దేవా విడుదల ఉంది యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా. మేము దేని బట్టి దేవా భయపడము యేసయ్యా, దిగులు పడము, చింతపడము యేసయ్యా. దేవా మీరు మీ సన్నిధిలో దేవా మాకు విడుదల ఉంది యేసయ్యా. మీ సన్నిధిలో దేవా మాకు స్వాతంత్రత ఉంది కాబట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు దేవా. మేము నాట్యం చేసి గానములతో దేవా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం యేసయ్యా, ఆరాధిస్తున్నాం యేసయ్యా. మీరు మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా దేవా రాయబారులుగా చేసినందుకు మీకు వందనాలు యేసయ్యా. ఈ లోకంలో దేవా మీ సన్నిధి దేవా మాలో ఇచ్చినందుకు దేవా, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీ సన్నిధి దేవా మాతో ఉంటుంది కాబట్టి దేవా మాలో దేవా మేము దేవా ఎక్కడికి వెళ్ళినా కానీ దేవా మీ సన్నిధి దేవా మీ సువాసనలు దేవా మేము వెదజల్లుతున్నాం కాబట్టి దేవా మాకు ఇంత భాగ్యం ఇచ్చినందుకు మీకే స్తోత్రములు తండ్రి. Father, we worship you. We worship you, Jesus. We worship you. We worship you. Thank you, Lord. Even as we worship you, మనం ఈరోజు ఆరాధిస్తుండగా రేపు మనం as we vote tomorrow, let's declare over our nation. మనం vote వేయాలా రేపు, మనం మన దేశం మీద ప్రకటిద్దాం. దేవా మీరే దేవా మా దేశానికి అధిపతి అయి ఉన్నారు యేసయ్యా. యేసయ్యా ఇంకా ఏ శక్తి దేవా, ఇంకా ఏ ప్రభావం దేవా లేదు యేసయ్యా. మీరు మాత్రమే తండ్రి, మీరు మాత్రమే. హల్లెలూయా. Lord, we thank you for you are the God of our nation. You are the God of our city, Lord. We thank you. మా పట్టణములకు దేవుడు నువ్వే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. Thank you, Lord. Thank you, Father. Just like Jericho walls fell down with praises, Lord. Today we praise you. Jericho గోడలు ఎలాగో ఆరాధనతో కూలిపోయాయి యేసయ్యా, ఈరోజు మేము అలాగే ఆరాధిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా. Let's declare over our nation, over our city. We thank you, Jesus.
మనం ఇప్పుడు VBS ప్రోగ్రాంలోకి వెళ్తున్నాము.
we all children might be knowing about your uncle, VVS uncle, Prem Pagadala. మరి మీ పిల్లలందరికీ తెలుసు అనుకుంటా మీ VVS uncle Prem Pagadala గారు మన మధ్య ఉన్నారు. We are glad that he trained the children. మరి మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఆయన పిల్లలందరికీ కూడా చక్కటి తర్ఫీదు ఇచ్చారు. I know him since 2 decades. మరి అతను More than 2 decades. 20 సంవత్సరాలు పైగా నాకు తెలుసు. Only one thing, in a nutshell I will say about him. మరి nutshell క్లుప్తంగా చెప్తాను, కొద్దిగా చెప్తాను నేను. he is a blessed, ఆయన ఆశీర్వదింపబడిన వాడు, ఎంతో తలాంతులు కలిగిన, and most importantly faithful servant of God who is specialized in children's ministry. మరి అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల పరిచర్యలో ఆయన ఎంతగానో ప్రత్యేకంగా దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. Praise God for his blessed life and the talent he is using for the children's ministry. మరి మేము దేవుని స్తుతిస్తున్నాము ఆయనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి, అలానే పరిచర్యలు, పిల్లల పరిచర్యలు దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. And now we hand over the program to మరి ఈ సమయాన్ని అన్నకి. Thank you, Pastor. Thank you, Pastor. Thank you. May God bless you, and it's an opportunity to serve the Lord. దేవుడు ఇచ్చిన వారం ఏంటంటే పిల్లలు ఎక్కడున్నా కానీ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద గాస్పెల్. ఐ లవ్ ది చిల్డ్రన్ బికాస్ నేను చైల్డ్గా ఉన్నప్పుడు నేను ఐ వాస్ బోర్న్ అగైన్. అందుకే ఐ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ చిల్డ్రన్. వెన్ యూ గివ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద హోల్ లైఫ్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ జీసస్. అందుకనే ఐ హ్యావ్ లవ్ దిస్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి I was associated with the El Shaddai Ministries. I really thank God for such a great leaders we have and who really love children ministry. Foundation, Children Ministry Foundation, you are preparing the next church, the next generation. I really thank God. So quickly what we are going to do is call all the children. My people actually we all went to another program, 2 programs we went. By the time వాళ్ళు ఏమైపోయిందంటే భయంకరమైన స్టమక్ పెయిన్, స్టమక్ అప్సెట్ తో రాత్రంతా జ్వరంతో సఫరింగ్ అనమాట. సో అప్పటికి ట్రై చేస్తున్నాం, దే ట్రై టు కమ్. ఐ డోంట్ నో, పాపము రాత్రి కంటిన్యూగా పిల్లలు ఏదో ఎక్కడో ఫుడ్ ఎఫెక్ట్ అయినట్టుంది, మోషన్స్, వామిటింగ్స్, జ్వరము హై, రాత్రంతా టాబ్లెట్ వేసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా టాబ్లెట్ వేసుకుంటే ఇక్కడ రావడానికి ఎంతో ప్రయాసపడుతున్నమాట. మార్నింగ్ 5 o'clock లేచి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు నాన్ స్టాప్ వాళ్ళకి సిక్నెస్ తోటి వాళ్ళు దే కుడ్ నాట్ కమ్, బట్ దే ట్రై, టీమ్ వస్తున్నారు వాళ్ళు, దే ట్రై టు హెల్ప్ అస్. ఓకే, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఆల్ ద చిల్డ్రన్ కమ్ ఫార్వర్డ్. మా పిల్లలందరూ కలిసి విల్ సింగ్ ఒక 2 జనరల్ సాంగ్స్ పాడతాము. మేము బీపీఎస్ లో నేర్చుకో. విల్ ఇన్వైట్ ఆల్ అవర్ చిల్డ్రన్ లౌడ్లీ. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ Are you ready? They really enjoyed the VBS actually. చెప్పాలంటే ఉన్న ఆ చెమటల కారుతూనే ఆ సోలార్ ఎనర్జీ దే ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడైతే పర్లేదు కానీ అక్కడైతే మన టెంట్ల కింద చాలా, నేను 5 కిలోలు తగ్గిపోయినా తెలుసా. ఓకే, అండ్ వన్ మోర్ యాక్షన్ సాంగ్. ఏం పాడబడతాం? Put your right in it. 1, 2, 3, put
Last song. AK-47. ఇది వాడతాను. మామూలు కదా. Groups వాళ్ళ presentations ఉంటాయి. Okay, కూర్చోండి. So we'll start with Masons. ఆశీర్వాదముగా ముందును ఆదికాండము 12:2. ఆదికాండము 1:1 దేవుడు భూమి ఆకాశము సృజించెను. चर्च पे हो रोड पे नहीं जाओ कल తన సొంత కార్యములు మాత్రమే కాగా ఇతరుల కార్యములు చూడగలని చెప్పారు. ఆదికాండము 9:15. అప్పుడు నాకు నీకు సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకోలేదు. Philippians 2:4. I took you to London, you and me. Thank you.
When I was like I'm sad, you will be happy with me. For the sun and we came to seek and save you and me. Thank you. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 మీలో ప్రతి ఒక్కడు తన సొంత కార్యములనే కాక ఎదుటి వారి కార్యములు కూడా చూడవలెను. 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. జూనియర్ క్లాస్ ఇన్ కార్పెంటర్స్. దేవుడు మొదటి దినం దేవుడు మనల్ని అందరినీ సృష్టించెను భూమి ఆకాశమును. రెండవ దినం మోషేకి మంటల ద్వారా ఇజ్రాయేలు ప్రజలను కాపాడమని చెప్పాను. మూడవ దినం ఇద్దరిని పంపించి తెలుసుకున్నాను. అంతే. థ్యాంక్ యూ. Okay, thank you, John. We also have memory verse recitation. My name is Naresh. I am from Junior Carpenters. First day memory verse. Then God saved them and said,
Be fruitful, multiply. Be fruitful, multiply. Fill the earth and govern. Genesis 1:28. Second Moses. Then God replies to Moses, and I am who I am. Say these people of Israel, I am has sent me to you. Exodus 3:14. Third Moses. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకి ఇచ్చినది పాలితనం ప్రవహించే దేశము. సంఖ్యాకాండము 14:8. Thank you. Very good. We have a small choreo by Carpenters Group. Somewhere you found me, your kingdom wouldn't leave me the same. I still remember everything you've done since then. 'Cause you are the King who reigns forever. You give us your peace. It feels like we're home. It's not from the world, but here in our hearts, we're never getting over this. Everything you've spoken of me, and I am forgiven. I call your name and I believe. Oh no, 'cause you are the King who reigns forever. You give us your peace. It feels like we're home. It's nothing in the world, but here in our hearts, we're never getting over this. నా పేరు కుమారి. నేను ఈబిఎస్లో రాహాబ్ అండ్ జీసస్ గురించి నేర్చుకున్నాను. రాహాబ్ ఇజ్రాయెల్ దేశ ప్రజలకు హెల్ప్ చేసింది కాబట్టి తన దేవుణ్ణి చూడకుండా నమ్మింది. తన దేవుణ్ణి చూడకుండానే విశ్వసించింది. అందుకు బదులుగా దేవుడు తనను తన కుటుంబాన్ని దీవించాడు. నేను ఈ కథ ద్వారా హెల్పింగ్ నేచర్ నేర్చుకున్నాను. తనలాగా అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా జీసస్ గురించి కూడా నేర్చుకున్నాను. జీసస్ మన కోసం సిలువ పైన చనిపోయాడు. అయినా కూడా
చూపించలేదు. అప్పటికైనా కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అలా మనల్ని ప్రేమించిన జీసస్ ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే జీసస్ మనల్ని ఎలా ప్రేమించాడో నేను కూడా ఇతరులను ప్రేమించాలనుకున్నాను. ఇప్పటి నుంచి నేను అంత మంచిగా మెమరీ వర్స్ నేర్చుకొని బైబిల్ చదివి ప్రేయర్ చేయాలనుకుంటున్నాను. నేను మీకు మాటిస్తున్నాను, ఈ VPS ద్వారా ఇవన్నీ నేర్చుకునేది మీకు మాటిస్తున్నాను. నేను ఇవన్నీ నేర్చుకొని సండే మెమరీ వర్స్ ఎవరు చెప్పకపోయినా నేను చెప్తానని. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సోని. 2 కొరింథీయులు 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎఫెసీయులు 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన దేనియు కాదు, దేవుని వరమే. థ్యాంక్ యూ. కొరింథీయులు 12:9 నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పెను. అపొస్తలుల కార్యములు 4:8 మీరు ఎవని వలన రక్షణ పొందలేరు, ఈ నామములనే రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద ఉన్న మనుషులలో ఎవని వలన రక్షణ పొందలేరు అని ఆయనతో చెప్పాను. థ్యాంక్ యూ. Thank you. We have a small skit by seniors group, by the electricians group. I request them to come up on the dais. ఇజ్రాయెల్ని కాపాడాలి. సరే, ఓకే. Joshua, Israel's leader, sent 2 men to scout out the enemy of city Jericho. They stayed in the home of a woman named Rahab. గాడ్ నాకు చెప్పిండు మనకి జెరికో ఇస్తాడని. అయితే మీరు జెరికో సిటీలో పోయి ఆడ ఏమవుతుందని స్పై చేసిన. But someone told the king of Jericho, some Israelites have come here tonight to spy out the land. So the king ordered Rahab to reveal the men, but she had heard what God had done for the Israelites in the past and believed in his great power. ఎవరు మీరు? ఇజ్రాయెలైట్స్. మా ఇంటికి ఎందుకు వచ్చారు? సరే, లోపలికి రండి. Rahab hid the Israelites' men on a roof and covered them with bundles of flax. When the king's men came looking for them, Rahab told them, "They were here earlier, but I don't know where they went." ఎవరు మీరు? ఆ 2 స్పైస్ మా ఇంటికి వచ్చారు, కానీ వచ్చి వెళ్ళిపోయినారు. ఇక్కడ లేరు. లేరు. ఎందుకు వస్తున్నారండి? ఇంట్లో లేరు, వెళ్ళిపోండి. చెప్పినా కదా లేరు. మమ్మల్ని ఎందుకు కాపాడారు? ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ దేశం, నేను మీ దేవుడిలో నమ్ముతున్నాను. మీ దేవుడు జెరికో పట్టణాన్ని డిస్ట్రాయ్ చేస్తాడని నాకు తెలుసు. సో అందుకే మిమ్మల్ని కాపాడినా. అయితే ఇప్పుడు ఒక హెల్ప్ కావాలి నాకు మీ నుంచి.
ఏంటిది? మీరు జెరికో పట్టణాన్ని డిస్ట్రాయ్ చేసేటప్పుడు నన్ను నా ఫ్యామిలీని మీరు డిస్ట్రాయ్ చేయొద్దు, మమ్మల్ని కాపాడాలి. రెడ్ రోప్, ఒక రోప్ విండో నుంచి బయట పెడితే మాకు ఒక సైన్, ఓకేనా? ఓకే ఓకే. If you hurry, you can probably catch them. The Israelite men were grateful when the king's men were gone. They offered her protection from the coming battle as long as she didn't betray them. ఈ విండో నుంచి నేను ఈ దారం ఈ స్ట్రెస్ సైడ్ కా నుంచి మీరు Rahab fully believed in God's ability to protect her and her family. She lowered the rope down the city wall so that the 2 men of Israel could escape. When Jericho was later conquered, Rahab and her entire family were saved from harm. Our faith in God helps us trust Him and His purpose for our lives. Let's all clap our hands together for them. Thank you all the electricians group. You can sit down. Okay, sorry. I'm so sorry. We have another person who's going to share the memory verses he learned for these 3 days. Acts 4:12, there is salvation known as except God. God has given us no name under heaven by which we must be saved. Psalms 103:3, He forgives all our sins and heals all our diseases. Thank you. Okay, thank you so much. Let's all clap for these children. Welcome, Gatia. Okay. I really thank God for these children, and as we were teaching them, even we learned a lot of things. And yeah, they're also active, energetic, and I should appreciate the electricians group. Last day we had a small quiz, but they were so active. They participated in the quiz, and వాళ్ళు చాలా మంచిగా నేర్చుకున్నారు, and we gave them some prizes. Winners ki kuda first, second, third. It was a sudden quiz, but yet everyone did well. And let's all clap once again for them because వాళ్ళు చాలా నేర్చుకున్నారు. I hope they will grow to learn more and more. I request Ashitaka to come forward and give us the VBS report. Good morning, everyone. Praise the Lord. Just want to give thanks to the Lord. Glory belongs to Him only. Because of Him, everything has been possible. So, I just want to share a brief VBS report. El Shaddai VBS report for 2004. Theme was Quest for Purpose. Nirikshana Korakaina Anveshana. It's from Philippians 2:13. So we as a Christians just want to say some brief words about God. We as a Christians, we have lot of responsibilities to work for the kingdom's sake. So with fear and trembling and all that. So if anybody can translate. From Philippians 2:13, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 చూసినట్లయితే, God who works in you మనలో పనిచేయుచున్న దేవుడు to fulfill His good purpose. ఆయన యొక్క కార్యసాధకమైన చిత్తము నెరవేర్చుటకు. So Christians, we all as a Christians must work for our salvation in fear and trembling. క్రైస్తవులందరూ కూడా మన యొక్క రక్షణ కొరకు వణుకుతోనూ అలానే భయముతోనూ పని చేయవలెను. We as a Christians have a greater responsibility for God's kingdom.
మనము క్రైస్తవులుగా దేవుని యొక్క రాజ్యం కొరకు ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉన్నాము. And also to transform our life day by day. మన యొక్క జీవితాన్ని రోజు రోజుకి కూడా రూపాంతరపరచుకోవాలి. So this is the will of God and the motive of God in our life. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మరి ఆ యొక్క మోటివ్ కూడా అయి ఉన్నది. So let us all encourage our children to have the fear of God. మనము మన పిల్లల్ని దేవుని యొక్క భయములో ఉండడానికి ప్రోత్సాహపరుద్దాము. And also to transform their life day by day more and more. మరి అంతేకాకుండా వారి యొక్క జీవితాలు రోజు రోజుకి కూడా మరి క్రీస్తులో రూపాంతరం చెందాలని. So let us all pray for them, for their future, for their education and for their coming, all the future plans. మరి వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క చదువు కొరకు, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. Maybe what we couldn't do, they should do this more than us. మనం ఏదైతే చేయలేకపోయామో అది మన పిల్లలు మనకంటే ఇంకా ఎక్కువగా చేయాలి. They should stand as a strong foundation. మరి వాళ్ళు ఎంత గట్టి పునాదిగా నిలబడాలి. So the timings were 8 to 12, 3 hours. మరి సమయము ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు. It was on 8th, 9th, 10th and 11th, 3 days. ఇవి 3 రోజులు 8, 9, 10, 11, 4 రోజులు 4 గంటలు. Team was Premana Children Ministry team, as everyone knows. మరి అందరికీ తెలిసిన విధంగా మరి బృందం వచ్చేసేసి ప్రేమన్న వారి యొక్క బృందం వచ్చి బోధించారు. Children have learned so many things. పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారు. They have learned praise and worship. వారు స్తుతి ఆరాధన నేర్చుకున్నారు. Action songs, activities. యాక్షన్ సాంగ్స్ అలానే కొన్ని యాక్టివిటీస్ కూడా నేర్చుకున్నారు. Missionary stories. మిషనరీ కథలు కూడా నేర్చుకున్నారు. Though the story was very big, ఆ యొక్క కథలు చాలా పెద్దవైనప్పటికీ కూడా they were listening, very interestingly. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వింటూ వచ్చారు. And they were able to give the answers for their questions. వారు అడిగిన ప్రశ్నలకి జవాబులు కూడా ఇస్తూ వచ్చారు. Games, puppet shows. అలానే కొన్ని ఆటలు జరిగినాయి, పపెట్ షో, quiz. So అలా క్విజ్ కూడా జరిగింది. consolation prizes to them. వారికి కొన్ని బహుమతులు కూడా ఇచ్చాము. Nearly there were about 45 to 50 children who attended the VBS. ఈసారి VBS మరి ఇంచుమించు 40 నుంచి 50 మంది హాజరయ్యారు. There were 4 groups: beginners, primary. 4 గ్రూప్స్ ఉన్నాయి. బిగినర్స్, ప్రైమరీ, juniors and seniors. జూనియర్స్ అండ్ సీనియర్స్. And followed by breakfast and lunch. అలానే ఉదయం అల్పాహారము, ఆ రీతిగా మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వబడింది. Tasty and yummy, colorful breakfast. అలానే చాలా రుచికరమైన ఎంతో కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వబడింది. So I would like to lastly conclude with thanksgiving. మరి నేను చివరిగా కృతజ్ఞతతో ముగించాలనుకుంటున్నాను. When I was praying in the morning, God spoke to me with this word, Psalms 106:1. మరి నేను ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు 106వ కీర్తన 1వ వచనంతో దేవుడు నాతో మాట్లాడారు. Give thanks to the Lord, for He is good, His love endures forever. మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. It's the never-ending love and a limitless love. అది ఎప్పటికీ ముగియని ప్రేమ, అలానే ఎటువంటి పరిధులు లేని ప్రేమ. His mercies endures forever. ఆయన కృప నిత్యం ఉంటుంది. And I take a pleasure to give thanks to each and everyone. మరి నేను ఈ యొక్క అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. Who have put lot of effort and encouraged each other. మరి ఎంతగానో శ్రమించారు, అలానే ఒకరికొకళ్ళు ప్రోత్సాహపరుచుకున్నారు. Make this VBS success. ఈ యొక్క VBS ఎంతగానో మరి సక్సెస్ కావడానికి. Firstly, I want to give all thanks to God and glory to God. మొదటిదిగా నేను ప్రతి విధంగా సకల ఘనత మహిమ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. And secondly, I want to tell thanks to Gorky Auntie
మరి రెండవదిగా మరి డోర్తి ఆంటీకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. Auntie's house was available for us. మరి తన యొక్క గృహాన్ని VBS కి ఇవ్వడం జరిగింది. We didn't face any problem. Everything was, spacious. అక్కడ ఎలాంటి సమస్యలు మేము ఎదుర్కోలేదు, అంతా కూడా చక్కగా విశాలంగా ఉన్నది. And also the weather, though it was very, very hot, చాలా వాతావరణం కూడా సహకరించింది. చాలా వేడివేడిగా ఉన్నప్పటికీ కూడా the children cooperated and they were adjusting themselves. మరి పిల్లలు ఎంతగానో సహకరించి వాళ్ళు చాలా అడ్జస్ట్ అయ్యారు. So name by name I want to thank everyone. మరి పేరున నేను అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank Prema aunty, Dorothy aunty, ప్రేమ ఆంటీకి కూడా మరి అలానే డోర్తి ఆంటీకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Cynthia అక్కకి కూడా, Vani akka for coordinating with everything. మరి వాణి అక్క కూడా అంతా తనే చేశారు కాబట్టి. And she was staying till late night, like 7 o'clock, 6:30, like that. మరి తను సాయంకాలం 6-7 వరకు కూడా ఉండేవారు. And teachers, Hemakka, Mamta, అలానే టీచర్స్ హైమక్క, మమతా సిస్టర్, అర్చన సిస్టర్, and Dharmarao brother, రాజేష్ బ్రదర్, మురళి బ్రదర్, జై బ్రదర్, మాధవి సిస్టర్, అలానే జ్యోతి సిస్టర్, కృష్ణవేణి సిస్టర్, రాజ్యలక్ష్మి సహోదరి, ప్రదీప్ బ్రదర్, అలానే పింకీ సిస్టర్. And I also give special thanks to Ratna aunty. మరి అలానే నేను ప్రత్యేకమైన వందనాలు రత్న ఆంటీకి కూడా తెలియజేస్తున్నాను. Pradeep's brother mom, ప్రదీప్ సహోదరుడి యొక్క తల్లి గారు, she was also part of our VBS. మరి తను కూడా VBS లో ఒక భాగమై ఉన్నారు. And also Upendra amma, అలానే ఉపేంద్ర సహోదరి. and also to all the family members whoever prayed for this VBS. I am really thankful to each and everyone. మరి ఎవరైతే ఈ VBS కొరకు ప్రార్థన చేశారో ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాము. జ్యోతి కూడా. Please forgive me. నేను ఎవరినైనా మరి మర్చిపోయింటే నన్ను క్షమించండి. I have already completed all the names. మరి నేను అన్ని పేర్లు కూడా ముగించాను. I just want to tell that we missed Sheila aunty. మరి నేను ఈ షీలాంటిని మిస్ అయ్యానని చెప్తున్నాను. జేమ్స్ బ్రదర్, కిరణ్ అన్న, సుధాక, మరి కిరణ్ సహోదరుడు, అలానే సుధా సిస్టర్ కూడా, జితేందర్ బ్రదర్. నేమ్ బై నేమ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. మరి నేను పేరున అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈవెన్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమన్న అండ్ టీమ్. అలానే ప్రత్యేకమైన వందనాలు ప్రేమన్న వారి యొక్క బృందానికి. ఆల్ ద టీచర్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. మరి ఆ యొక్క టీచర్స్ అంతా కూడా ఇది సాధ్యమయ్యేటట్టు చేశారు. హూ టాలరేటెడ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. మన యొక్క పిల్లల్ని భరించారు కూడా. సో ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. సకల ఘనత మహిమ దేవునికి చెల్లిన గాక. థ్యాంక్ యూ. వందనాలు. Okay, just a minute. 5. Okay. ఒక 4 days VBS లో పిల్లలు they enjoyed some puppet shows. So their favorite puppet show, I want to just 2 minutes I want to show them. Would you like to listen to Dr. Dingri? Yes, children? Right. Okay, just we'll invite him and a few little advice and maybe whatever you can talk to parents, then we'll close. Okay, all the children ready? And then just a glimpse of how they really enjoyed in VBS. Dr. Garu. Hey, నేను డాక్టర్ గారిని కాదు, ఐఎమ్ డాక్టర్ డింగ్రీ. బాగున్నారా? ఈ పిల్లలందరూ ఎక్కడికి వచ్చారు? ఈ పిల్లలేంటి? అందరూ క్రౌన్స్ ఉన్నాయి, అందరూ పర్లొక్కలు ఉన్నావా? పర్లొక్కలాగా అనిపిస్తుందా? పర్లొక్కలాగా అనిపిస్తుంది. ఈ క్రౌన్స్ బ్యూటిఫుల్. అందరూ పర్లొక్కడికి వచ్చావా? అందరూ చచ్చిపోయావా? అరే ఎవరు చచ్చిపోలేదురా? ఓ, అందరూ చచ్చిపోలే? ఎవరు చచ్చిపోలేదు. పర్లొక్కడికి రాలేదా? అంటే పర్లోకానికి రాలేదు. మళ్ళీ క్రౌన్స్ ఏంటి?
అవన్నీ డూప్లికేట్. డూప్లికేట్ క్రౌన్స్. Yes. నేను అనుకుంటున్నాను ఇక్కడ దూతలు కూడా కూర్చుంటారు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ చెప్పు. అయ్య గారు ప్రైజ్ లార్డ్. ఆంటీ వాళ్ళకి ప్రైజ్ లార్డ్. ఓ సో నైస్. డాక్టర్ గారు ఐ ఎమ్ నాట్ డాక్టర్ గారు, ఐ ఎమ్ డాక్టర్ డింగిరి. ఆల్రెడీ ఇక్కడ సుధా డాక్టర్ గారు ఉన్నారు. అయ్యో నా గురించి ఏం చెప్పగలరా? ఒరిజినల్ డాక్టర్ ఉన్నారు, నువ్వు డూప్లికేట్ డాక్టర్ తెలిస్తే అయ్యో అన్నా ఏం చెప్పగలరా? నా తర్వాత పోతుంది. నేను ఉట్టి పిల్లలు భయపెట్టించడానికి. అవునా? ప్రైజ్ లార్డ్ సుధాని. ప్రైజ్ లార్డ్. కిరణ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కిరణ్ చాలా భయం భక్తితో ఉంటాడు కదా. చాలా భయం భక్తితో ఉంటాడు. లేకపోతే అంటే ఆపరేషన్ చేసేస్తాడు. మరి డాక్టర్ అంటే ఏదో ఒకటి అలా ఒక ఇంజక్షన్ ఇచ్చిందంటే మొత్తం ఫస్ట్ అయినా. డాక్టర్ గారు మీరు ఐఎమ్ డాక్టర్ డింగిరి. మరి మా పిల్లలకి కూడా నువ్వు ఆపరేషన్ చేస్తాను. లేదన్న ఈ రోజు ఆపరేషన్ చేయాలి. ఈ రోజు ధర్నా చేస్తాను. ధర్నా చేస్తాం. అందరూ కట్టెలు పట్టుకొని, గన్నులు పట్టుకొని, కత్తులు పట్టుకొని అందరూ ధర్నా చేస్తాం. ఎందుకు? అసెంబ్లీకి వెళ్దాం, రస్తా రోకం చేస్తాం, పార్లమెంట్కి వెళ్దాం, అందరూ రోడ్లు అంతా బంద్ చేస్తాం, అందరు కలిసి కొడదాం, తిడదాం. ఏమైంది? నా ఏసైని చంపేశారన్నయ్య. నీ ఏసైని చంపేశారా? ఎప్పుడురా? తెలీదా నీకు? ఏసైని చంపేరేంట్రా? మరి దారుణంగా చంపేశారన్నయ్య. అవునా? సినిమా వేసి చంపేశారన్నయ్య. వాళ్ళని వదిలే వెళ్దాం. అది ఇజ్రాయల్ లో జరిగింది. అక్కడికే వెళ్దాం అన్న కత్తులు పట్టుకొని. డాక్టర్ గారు ఐఎమ్ డాక్టర్ డింగిరి. ఈ రోజు నుంచి ఆపరేషన్ కాదు, అందరూ చంపేస్తాను. ఎందుకు రా నీకు అంత కక్ష? ఏసే చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయింది. ఏంటి? ఏసే చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయినా? నువ్వేం ఇప్పుడు అంటావు? నేను ఈ రోజు బైబిల్ చదివానన్నయ్య. వీడి మీ పరిస్థితి ఉంటుంది. నాకు తెలియదు. ఆయన కూడా 2000 సంవత్సరాలు వాడు ఎవడో. వాళ్ళు అప్పుడు చచ్చిపోయి ఎంత వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారా? అయ్యో వాళ్ళని గ్రేవ్ దగ్గర బయటికి తెచ్చి చంపేస్తామని. ఎందుకు అంత కక్ష? ఏసై ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు చచ్చిపోయాడు? చంపేశారని. ఆయన సొంతం చనిపోయాడు. ఆయన చనిపోయాడు. సూసైడ్ కేసా? సూసైడ్ కేసు కాదురా, ఏసై చనిపోతేనే కదా మనకు రక్షణ వస్తుంది. అవునా? సుధాంటి నిజమేనా? పాస్టర్ గారు నిజమేనా? ఏసీ చచ్చిపోతే మన రక్షణ వస్తుంది. చంపితే కదా? కాదు, చచ్చిపోతేనే రక్షణ వస్తుంది. ఏసై బాగా ఇష్టపూర్వకంగా చచ్చిపోయాడు. నిజమేనా? ఎందుకంటే మన అందరూ పరలోకం తీసుకోవడానికి. ఎంత ప్రేమ ఉండే. ఆయన చంపుతుంటే కూడా వీళ్ళని క్షమించాడు అనమాట. అయ్యో నిజంగా అంత ప్రేమ ఉందా? మరి మేమందరం ఆయన బిడ్డలు కదా. వీళ్ళందరికీ ఉందా ప్రేమ? ఉండొచ్చు. వీళ్ళ మొక్కలు చూస్తుంటే డౌట్ వస్తుంది. మరి ఏసే ప్రేమ మనకు కూడా ఉందా లేదా? లేకపోతే ఆయన డాక్టర్ డింగిరి అందరికి ఆపరేషన్ చేస్తారు. అట్లాంటి ఏం వద్దు కానీ చూడు, మా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి టాటా చెప్పేసి ఈరోజు ఆఖరి రోజు అయిపోయింది. వీబీఎస్ అంతా రేపు అందరూ చచ్చిపోతారా? ఆఖరి రోజు అంటే వీబీఎస్ కి రా, అయిపోయింది, ప్రోగ్రామ్ అయింది. మళ్ళీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే కలుస్తారు అన్నమాట. ఓకే పిల్లలు, ఆల్ ద బెస్ట్. టాటా సీ యు. ఎవరికన్నా ఆపరేషన్? ఎవరికి ఆపరేషన్ లేదు. నేను లోపలికి వాళ్ళు ఎగరు ప్రైజ్ రాడు. లోపలికి టాటా. ఓకే లోపలికి సీ యు. వెళ్ళొస్తా. ఆల్ ద బెస్ట్ పిల్లలు. ఐ లవ్ యూ, మిస్ యూ. సీ యూ, ఐ లవ్ యూ. ఓకే ఐ లవ్ యూ. అయ్యా అరే చాలా చెంట కమ్మ కొడతాను. ఈ డాక్టర్ డిగ్రీ చెప్పకూడదు. Actually, just people every day they have a different puppet and they're trying to learn some truths out of it అన్నమాట. వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లలు 1 minute మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒకసారి చేతి ఎంతమంది తల్లిదండ్రులు చేతి. సో సండే పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు ఒక 1-2 hours. తర్వాత వీబీఎస్ సంవత్సరానికి ఒక 2-3 రోజులు వీబీఎస్ నేర్చుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమంటారు, వెంటనే పరలోక రాజ్యం వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళందరూ అయిపోయింది, వాళ్ళు మారిపోయారని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మీ ఫాలో మినిస్ట్రీ మీరే చేయాలి. మీరు ఆర్ ద టీచర్స్ ఇన్ యువర్ హోమ్. మా పిల్లల్ని సండే స్కూల్ పంపించినా, వీబీఎస్ పంపించినా, కాబట్టి నేను చేతులు కడుకుంటా నా పని అయిపోయిందని అనడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యంలో చక్కగా ఈ పిల్లలు నశించడం దేవుడి చిత్తము కాదు. పిల్లలకి మనము ప్రతిరోజు మనం ఏం చేయాలంట,
వారిని దేవుల్లో పెంచడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అమ్మ మనందరం మన పిల్లల విషయంలో కొద్దిగా శ్రద్ధగా వహిస్తాం. టైంకి సండే స్కూల్ తీసుకొద్దాం, టైంకి వాళ్ళు సండే స్కూల్లో ఏం నేర్చుకున్నారో అడుగుదాం, వాళ్ళతో పాటు సమయం గడదాం. పిల్లలు మారాలంటే ఫస్ట్ మీరు మారాలా. మనలో మారుకుంటే పిల్లలు మారుతారు. జైసే బాప్ ఐసే బచ్చే, జైసే మా ఐసే లడికీలు అయితే. అమ్మ ఎట్లుంటుందో బిడ్డ కూడా అట్లుంటది, తండ్రి ఎట్లుంటాడో కొడుకు కూడా అట్లుంటాడు. అమ్మ మన పిల్లల్లో మార్పు రావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. మరి పిల్లలు బైబిల్ చదవాలంటే మనం చదవాలి బైబిల్. పిల్లలు ప్రార్థన చేయాలంటే మనం చేయాలి ప్రార్థన. పిల్లల్లో కొన్ని బిహేవియర్ చేంజెస్ రావాలంటే మన బిహేవియర్ చేంజెస్ రావాలా. మనం ఎట్లుంటామో పిల్లలు కూడా అక్కడే తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలు వాళ్ళు నేర్చుకునేవన్నీ ఆ వారం అంతా మండే టు సాటర్డే యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. దయచేసి మర్చిపోకండి పేరెంట్స్. అమ్మ మీరు చాలా జాగ్రత్త మన పిల్లల యొక్క విషయంలో జాగ్రత్త ఉన్నారు. పిల్లలు చాలా టాలెంట్స్ ఉన్నారు. పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాలు ఏసైకి ఇచ్చారు, వాళ్ళ హృదయాలు ఏసైకి ఇచ్చారు. వాళ్ళందరినీ మనము పెంచే బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్స్ అందరూ కలిసి మనం 2 చేతులు పైకిద్దాం. మన పిల్లలందరూ ముందురండి, పిల్లల ముందురండి, అందరు పిల్లలు ముందురండి. పేరెంట్స్, పాస్టర్లు, పెద్దలు, ఎల్డర్స్ అందరూ ఒక్కసారి మా పిల్లల మీద చేసి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ చర్చ్ వాళ్ళదే, ఫ్యూచర్ ఎల్డర్స్ వాళ్ళే, ఫ్యూచర్ పాస్టర్లు వాళ్ళే. మీరందరూ 2 చేతులు పైకెత్తి మా పిల్లల్ని దీవించండి. అవుతుంటారా? అందరూ 2 చేతులు ఎత్తి మరి ప్రార్థన చేద్దాం. ఆయన పాస్టర్ గారు వచ్చి ఒక జస్ట్ గివ్ ఎ షార్ట్ ప్రే ఫర్ దీస్ చిల్డ్రన్. జస్ట్ విల్ సింగ్ వన్ వర్షిప్ సాంగ్, దెన్ ఐ విల్ కంక్లూడ్ విత్ యువర్ ప్రేయర్. ఆల్ ద టీచర్స్ కూడా అందరూ రావాలి. టీం అంతా, బీపీఎస్ టీం అంతా ముందు రావాలా? హలో ఓకే, ఒకసారి అందరం కలిసి 2 చేతులు పైకి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. మనము సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా,
Let's all stretch our hands towards Him. Father, we thank you, Lord, for these wonderful children. Thank you, Lord, for your plan and purposes in their life. ప్రభు నీకు వందనాలు తండ్రి మరి వారి జీవితంలో మీకున్న ప్రణాళికలను బట్టి నాయన Lord, we thank you for the grace you gave for these 4 days of VBS. మరి ఈ 4 దినములు కూడా నాయన మీరు ఇచ్చిన కృపని బట్టి వందనాలు. We thank you for the Prem and team, and thank you for our team from the church. మరి సంఘం నుంచి వచ్చిన మా బృందమును బట్టి అలానే ప్రేమన టీంని బట్టి వందనాలు. Lord, whatever is imparted in these children may stay with them and in them. అయ్యా మరి ఈ 4 రోజుల్లో వారు ఏదైతే నాయన పొందుతున్నారో ప్రభా అది వారి యొక్క జీవితాల్లో ఉండును గాక. Lord, it may bear fruit in their lives. ఇది వారి జీవితాల్లో ఫలించును గాక. Lord, they may find their purpose in Christ and move in that purpose. క్రీస్తులో వారి యొక్క ఆ యొక్క ఉద్దేశము కనుగొని ఆ ఉద్దేశంలో వారు ఉండును గాక. Lord, we pray that our children may grow in spirit, in wisdom and in stature. మరి వారు జ్ఞానములోను వయస్సులోను అలానే తెలివిలోను ఆత్మలో ఎదుగుదురుగాక. They may grow in the favor of God and favor of man. వారు మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుదురుగాక. They may grow in the fear of the Lord and the love of God. వారు దేవుని యొక్క భయములోను దేవుని యొక్క ప్రేమలోను ఉందురుగాక. We bless them. దేవా మేము వారిని ఆశీర్వదిస్తున్నాము in Jesus name. యేసు నామములో Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Okay, children, did you enjoy 4 days of VBS? Yes. Really? Yes. Really? Yes. How you tell that yes in that VBS time? Did you enjoy? How was VBS? Oh, wow. How was it? Was it wow? Hallelujah. Hallelujah. We are thankful to our church team and also Brother Prem and his team for making it successful. మరి మా సంఘపు బృందానికి అలానే ప్రేమ్ బ్రదర్స్ సంఘ బృందానికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాము. We would request Brother Prem to come forward. మరి మేము ప్రేమ్ అన్న ముందుకు పిలుస్తున్నాము. Brother, thank you so much. Thank you so much. And Sister Ashita, with all the children, all of you touch auntie. All of you touch auntie. All of you touch. Touch her. Everybody. Children, come. And all of you, you also touch. Your hand, where is your hand, sister? Okay. You please give it to Prema, Uncle Premana. Thank you very much. God bless you. Thank you.